కథ పేరు మాటల గాయం. ఒక తండ్రి తన కోపంగా ఉండే కొడుకుకు ఒక సంచి నిండా మేకులు ఇచ్చాడు. నీకు కోపం వచ్చిన ప్రతిసారీ ఈ గోడలో ఒక మేకును తగిలించు అన్నాడు. మొదటి రోజు 30 మేకులు. కొన్ని వారాల తర్వాత కోపం తగ్గింది. తర్వాత తండ్రి చెప్పాడు, ఇప్పుడు నువ్వు కోపాన్ని నియంత్రించిన ప్రతిరోజు ఒక మేకును తీసేయ్. చివరికి గోడ ఖాళీ అయ్యింది. కానీ రంధ్రాలు మాత్రం మిగిలిపోయాయి. తండ్రి మెల్లగా చెప్పాడు, కోపంలో చెప్పిన మాటలు కూడా ఇలాగే గాయాలు చేస్తాయి. సారీ అన్నా ఆ గుర్తు పూర్తిగా పోదు. ఆ రోజు నుంచి బాలుడు మాట్లాడే ముందు ఆలోచించటం ప్రారంభించాడు. నీతి: మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. మంచి మాట గాయం నయం చేస్తుంది, చెడు మాట గాయం చేస్తుంది.